ఏంటి నెంబర్ ఏంటి 7 కదా. లేదంటే ఒక పని చేద్దాం, ఇది ఇట్లా పెట్టేస్తా 19 in z equals to 7. $28 right shift is 1. ఓకేనా. నెక్స్ట్ యూనరీ. జావా స్క్రిప్ట్ లో యూనరీ వచ్చిందా? గుర్తుందా మీకేమన్నా? రైట్, వచ్చింది కదా. నేను డైరెక్ట్ కోడ్ రాస్తా, నాకు అవుట్పుట్ చెప్పండి. Unary is nothing but increment decrement. First one is the post increment, right? And second one is the pre increment, and pre decrement, post decrement. ఏంది అది ఎప్పుడు వెళ్ళిపోయింది? డిలీట్ చేసినాడా? ఎవరినట్ల క్లాస్, ఆ హరిత, ఆ పవన్, ధనుంజయ్ అంతే. ఇంకా అసలు ఉన్నారు ఊరికే అంతే ఆన్లైన్ లో. అసలు ఎవరినట్ల సీరియస్లీ. మీరే ఒకసారి నిజంగా చెప్పండి. 19, 20, 9, 10 రైట్. ఇంకా 19, 20 ధనంజయ్ ప్లీజ్ అబ్జర్వ్. 20, 21, 11, 12. బాగా చూడండి ఒకసారి, బాగా చూడాలి. ఇందాక ఎవరో ఇక్కడ 21 అని చెప్పారు. 21 is the correct పవన్. నీ దాంట్లో 20 రాంగే అండ్ 11 రాంగే, 12 కూడా రాంగే. ఓన్లీ 21 is the correct. నైన్టీన్ 20 ఓకే వర్ధన్. 9 ఆల్సో ఓకే. అండ్ ఏమంటాం, ఇది తప్పు. 10 ఈజ్ రాంగ్. చూద్దామా? ఫస్ట్ అవుట్పుట్ చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎవరిది కరెక్టో మీరు చూసుకోండి. ఆల్మోస్ట్ 4 ఎవరు కరెక్ట్ చెప్పలేదు. పవన్ 21 ఈజ్ ద వర్ధన్ 21 ఈజ్ ద కరెక్ట్. అండ్ ఈ 3 కరెక్టే. 19, 21, 9, 9. చూద్దామా? 19, 20, 9, 9 రైట్. వాట్ ఎవర్. ఫస్ట్ వన్ ఒక్కటే అందరు కరెక్ట్ చెప్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ వన్ దగ్గర మిస్ అవ్వండి, కింద ఎందుకు మిస్ అవుతున్నారు మీరు? నైన్టీన్ 21, 9, 9 ఓకేనా? చూద్దామా? రైట్. A ప్లస్ 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 ఏ. ఓకే, మైనస్ మైనస్ బి, బి మైనస్ మైనస్. ఏలో ఎంత ఉంది వాల్యూ? 19. బిలో ఎంత ఉంది? 10. ఓకేనా? నేను ఆల్రెడీ జావా స్క్రిప్ట్ చెప్పేటప్పుడే, ఓకేనా, జావా స్క్రిప్ట్ చెప్పేటప్పుడే చెప్పా. జావా స్క్రిప్ట్ లో కూడా యూనరీ వచ్చింది. ఏ ప్లస్ ప్లస్ కి ప్లస్ ప్లస్ ఏకి డిఫరెన్స్ ఏంటంటే, ఏ ప్లస్ ప్లస్ లో ఫస్ట్ వేరియబుల్ ఉంది కాబట్టి వేరియబుల్ లో ఉన్నది మీకు అవుట్పుట్ వస్తుంది ఫస్ట్.
అవుట్పుట్ వచ్చిన తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. మీరు ఇంక్రిమెంట్ చేయట్లేదు, అవుట్పుట్ పెడుతున్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఏ అంటే ఏలో ఎంత ఉంది, 19. అవుట్పుట్ లో ఏమో 19 పెడుతున్నారు, కానీ మీరు మెమొరీ అలొకేషన్ లో దాన్ని 20 చేయడం మర్చిపోతున్నారు. ఇప్పుడు ప్రింట్ చేసుకున్న తర్వాత ప్లస్లు ఉన్నాయి కదా, ప్లస్లు ఉన్నాయంటే దాన్ని మెమొరీ అలొకేషన్ లో ఏం చేసుకోవాలి, 20 చేసుకోవాలి. మీరు అది మర్చిపోతున్నారు. 19 ని ప్రింట్ చేయడం ఓకే, దాన్ని మెమొరీ అలొకేషన్ లో 20 చేయడం ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఇక్కడ చేయకపోతే నెక్స్ట్ అవుట్పుట్ కి అది ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు, అట్ ఏ టైం ప్లస్ అవుతుంది, ప్లస్ ఆ ప్లస్ అనేది అవుట్పుట్ వస్తుంది. అంటే ఆల్రెడీ మనకు 20 ఉంది కదా, మీరు ఇక్కడ ప్లస్ చేయడం మర్చిపోతే అది ఇంకా 19 ఉన్నట్టే. కానీ మీరు ఇక్కడ ప్లస్ చేయాలి, ఆల్రెడీ 20 ఉంది, ఆ 20ని మనం మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తే ఇట్స్ 21. అంటే ప్లస్ ప్లస్ ఏ ఆన్సర్ ఏంటి, 20. ఇక్కడ ఏంటి, ముందే డిక్రిమెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ 10 ని 9 చేసుకొని, ఇంకా బిలో 9 స్టోర్ అయింది కాబట్టి 9. ఇక్కడ ఫస్ట్ బిని ప్రింట్ చేయాలి కదా, బి ఎంత ఉంది, 9 ఉంది. దీన్ని 8 చెయ్యాలి కంపల్సరీ. ఇక్కడ అంటే నెక్స్ట్ లైన్ లేదు కాబట్టి నో ప్రాబ్లం, కానీ ఇట్స్ ఏ రూల్. బి మైనస్ మైనస్ అంటే ఫస్ట్ బిలోది అవుట్పుట్ తీసుకొని దాన్ని మెమరీ అలొకేషన్ లో ఇంక్రిమెంట్ చేయడం అనేది రూల్. ఓకేనా? చెప్తా. -3 6 6 -3. -3 6 6 -3. మాట్లాడుకున్నారు ఇద్దరు, సేమ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఇంకా వర్ధన్, సాగర్ అసలు ఈ మధ్య క్లాసే వినట్లే కదా సాగర్. ఏమనంటే ఏం అర్థం కాలే మేడం అంటాడు. వినాలి కదా ఫస్ట్. ఆయన ఎందుకు అందరూ సేమ్ ఇస్తున్నారు ఆన్సర్స్? -1 5 5 0. రైట్. ఇప్పటి వరకు హరిత ఒక్కటి యూనిక్ ఇచ్చింది, ఆల్మోస్ట్ ఆల్ ఆర్ సేమ్. ఇంకా -3 6 6 -1. శశిందర్, హాయ్ శశిందర్. Need to tell hi ma'am. -3 6 6 -1. ఓకే, వాట్ ఎవర్, ఆల్మోస్ట్ సెకండ్ ఆన్సర్ అందరూ సేమ్ ఇచ్చారు. ఓకేనా? ఇవేవి మైనస్లు రాలేదా ఈయనకి? రైట్. -3 6 6 -3. వెరీ గుడ్. ఎవరు ఎక్కడ ఏం మిస్టేక్ చేశారు? మైనస్ ఏ అంటే ఏ వాల్యూ ఎంత, -2 కదా, దాన్ని డిక్రిమెంట్ చేస్తే ఏమొస్తుంది, -3. వెనక్కి వెళ్తుంది, ఇంకా డిక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు -3 అంటే ఏలో ఎంత ఉన్నట్టు, -3నే ఉన్నట్టు. అవునా? నెక్స్ట్ ఏంటి, బి ప్లస్ ప్లస్.
ప్లస్ ప్లస్ బి ప్లస్ ప్లస్ బి అంటే దాని అర్థం బిలో ముందు యాక్చువల్గా ఎంత ఉంది వాల్యూ పై ఉంది. ప్లస్ ప్లస్ బి అంటే ముందు దాన్ని ఇంక్రిమెంట్ చేయాలి కదా, 6 అవుతుంది. ప్లస్ ప్లస్ బి అంటే నెక్స్ట్ బి మైనస్ మైనస్. బి మైనస్ మైనస్ అంటే ఫస్ట్ బిలో ఎంత ఉందో దాన్ని ప్రింట్ చేసుకొని మళ్ళీ దాన్ని డిక్రిమెంట్ చేసుకోవాలి. 5. నెక్స్ట్ ఏ ప్లస్ ప్లస్. ఏ ప్లస్ ప్లస్ అంటే ఫస్ట్ ఏలో ఎంత ఉంది -3, దాన్ని ప్లస్ చేస్తే -2. దట్ ఈస్ ద కేస్ రైటా. ఇంకొకటి చూడండి, క్లోజ్ చేద్దాం. లాస్ట్ వన్. -32 and 52. ఓకే, 4 ఆన్సర్స్ పెట్టు ఒకేసారి. 4 ఆన్సర్స్ అట్లా పెడితే అవి అంతా కలిసిపోతాయి. -65, 195, 1846. ఓకే, 65, 195, 1846. ఇంకా ఎనీథింగ్, ఎనీవన్, ఎనీవన్? 64, 210, 148, 275. ఓ 60 అస్సలు ఒక్కరిది కూడా మ్యాచ్ అవ్వట్లేదు. 67, 195, 22, 50. ఓ రైట్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం నా వల్ల కాదు. అవుట్పుట్స్ వస్తే ఎవరిది కరెక్టో మీరే చూసి నాకు చెప్పండి. ఓకేనా, నాది కరెక్ట్ మ్యామ్ రైటా. చూద్దామా, లేదంటే నేను చేద్దునా, నాది కూడా కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుంది. ఓకేనా, నేను కూడా చేస్తా. ఏ వాల్యూ ఇస్ ద 32, రైట్? B is the 52.
ఫస్ట్ వన్ అంటే a ప్లస్ ప్లస్ a మైనస్ మైనస్ a ప్లస్ 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 a మైనస్ మైనస్ ఏలో వచ్చి 32 అండ్ b is the 15. a plus plus 32, it's 33 plus 33 and here 32. 32 plus 33, 65. Okay, now next. b minus 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 b. b minus 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 b. That means b is 15, here it's 14 and into minus minus ante దాని అర్థం 13. 15 into 13 వాల్యూ చూడండి 195. Right. Next. Minus minus a minus b plus plus. Minus minus a minus b plus plus. అంటే దాని అర్థం మైనస్ మైనస్ ఏ కదా మైనస్ మైనస్ ఏ అంటే ఇట్స్ 31 హియర్ 31 మైనస్ బి ఇట్స్ మీన్స్ బి ఎంత 13 హియర్ ఇట్స్ 14. 31 minus 13, it's 11 8 8 to 18. Next, b plus 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 a, b plus 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 c. b plus plus అంటే ఫస్ట్ b వాల్యూ ఎంత ఉంది 14 ఉంది ఇది 15 అవుతుంది ఇక్కడ 14 వస్తుంది నెక్స్ట్ ప్లస్ ప్లస్ ఏ అంటే ప్లస్ ప్లస్ ఏ అంటే ఇది 32 హియర్ ఆల్సో 32 14 ప్లస్ 32 46. ఈ ఆన్సర్స్ ఎవరికన్నా వచ్చాయా 65 195 18 46. రైట్ వెరీ గుడ్ దాని నుంచి ఇంకా మేబీ నాది కూడా రాంగ్ అవ్వచ్చు ఓకేనా ఫాస్ట్ గా చేసా కదా 65 ఎందుకు అందరికి 67 64 అడిషన్స్ రావు కదా మీకు ఎవరికి అర్థమవుతుంది నాకు కూడా అవునా యునో ఇవన్నీ తెలుసు కానీ అడిషన్స్ రావు ఎవరికి ఏ1 వేసుకోలేదు అదే ఇంక్రిమెంట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పాను నేను మీరు వేయడమే కాదు ఇంక్రిమెంట్ చేయడం ఇంపార్టెంట్ మెమరీ అలొకేషన్ లో రైట్ వెరీ గుడ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ 65 195 18 46. ఇప్పుడు వచ్చిందా క్లారిటీ వచ్చిందా ఎట్లా చేయాలి అని ఓకేనా యూనరీ ఓకే కదా రైట్ ఒక చిన్న హోంవర్క్ ఇద్దామా యూనరీలో ఒక చిన్న హోంవర్క్ ఇచ్చేసి నేను నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్కి వెళ్ళిపోతా ఓకేనా లేదంటే ఒక 100 2 21
This is homework. Take a screenshot. Here x plus y. Sorry. Here x, y. Okay, okay. Right. Take a screenshot. Don't forget to take. Right. Next, చూడు. నెక్స్ట్ వన్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇవన్నీ జావా స్క్రిప్ట్ లో ఆల్రెడీ చూసేసినాం. ఇఫ్ అంటే, ఎల్స్ అంటే, ఇఫ్ స్టేట్మెంట్ అంటే జస్ట్ నేను రాయడమే, ఇక్కడ డిఫరెన్స్ ఉంటది అంతే, స్మాల్ డిఫరెన్స్. కండిషన్ ఏమంటాం, డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాం? కండిషన్ ని చెక్ చేసుకోవడానికి, చెక్ అవుతుందా లేదా అని చెక్ చేసి. అంతే. రైట్. సి, నాకు అవుట్పుట్ చెప్పండి. అవుట్పుట్ చెప్పండి నాకు. ఇట్స్ ట్రూ. కరెక్ట్ కదా? అంతే. ఇఫ్ కండిషన్ ట్రూ అయితేనే మనకు బ్లాక్ లోకి ఎంటర్ అయ్యి స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. నేను ఆల్రెడీ ఇది జావా స్క్రిప్ట్ లో చెప్పేసిన. అంటే ఇప్పుడు చెప్పనని కాదు, కొంచెం బ్రీఫ్ గా చెప్తా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అవుట్పుట్ చెప్పండి. నో అవుట్పుట్. వెరీ గుడ్. బాగా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఇఫ్ ఉన్నప్పుడు మీ కండిషన్ కంపల్సరీ ట్రూ అయితేనే మీకు ఏదో ఒక అవుట్పుట్ వస్తుంది. మీ కండిషన్ ఫాల్స్ అయితే అసలు అవుట్పుట్ ఏం రాదు, ఎందుకంటే కింద ఏం ఉండదు కాబట్టి. ఓకేనా? అవుట్పుట్ ఏం రాదు. ఇప్పుడు అవుట్పుట్ ఏం రాదు, చూడండి ఒకసారి. నో అవుట్పుట్, ఎందుకంటే మన కండిషనే ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు అవుట్పుట్ ఏం రాదు. రైట్, వెరీ గుడ్. అదే ఎల్స్ అయితే, ఎల్స్ అసలు ఎందుకు మనకి? ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ లోకి వచ్చి ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే మనకు ఎల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. రైటా? మనం దీని మీద ప్రోగ్రామ్స్ కూడా చేసినాం, ఇఫ్ ఎల్స్ మీద. ఓకేనా? రైట్, వెరీ గుడ్. దట్స్ ఇట్. నెక్స్ట్ ఎల్సిఫ్ చెప్పండి. ఎల్సిఫ్ ఎందుకు? ఇఫ్ యూ హ్యావ్ మోర్ దాన్ వన్ కండిషన్, మీ దగ్గర మోర్ దాన్ వన్ కండిషన్ ఉన్నప్పుడు ఎల్సిఫ్ కి వెళ్తాం. అవునా? మీ దగ్గర మోర్ దాన్ వన్ కండిషన్ ఉన్నప్పుడు మనం ఎల్సిఫ్ ట్రై చేస్తాం. ఇది చెప్పండి ఒకసారి నాకు. ఇదేంటి? నెస్టెడ్ ఇఫ్. ఇది నెస్టెడ్ ఇఫ్ అంటే ఒక ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ ఉంటది, దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం. ఇప్పుడు సపోజ్ గా ఏజ్ గ్రేటర్ దాన్ 18, ఏజ్ 18 కంటే ఎక్కువ ఉండాలి యాక్చువల్ గా. లేదంటే ఒక నిమిషం ఆగండి, ముందు ఎల్సిఫ్ చెప్పి అది చెప్తే బాగుంటది. ఎల్సిఫ్ అదే కనిపించట్లేదు. ఎల్సిఫ్ రాదునా? సరే, ఇట్స్ ఓకే. ఎల్సిఫ్ టుమారో చూద్దాం. ఎల్సిఫ్ నెస్టెడ్ ఇఫ్ టుమారో చూద్దాం.
టుమారో కూడా ఆల్మోస్ట్ ఫర్ లూప్స్ స్విచ్చింగ్ మొత్తం టుమారో కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్ని కవర్ చేసిస్తా. వెనస్డే మెథడ్ స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ నార్మల్ ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్, ఈక్వల్స్, ఆపరేటర్స్ అవన్నీ ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో ఉండేవి. మెథడ్స్ దగ్గర నుంచి వేరే దగ్గర ఉండవు అంటే ఉంటాయి, కానీ ఆ రాసే విధానం అదంతా డిఫరెంట్ ఉంటది. ఓకేనా? టుమారో ఎల్సిఫ్ అండ్ నెస్టెడ్ ఇఫ్ చూద్దాం. ఇఫ్ ఎల్స్ కి ఏం చేస్తారంటే మీరు ప్రోగ్రామ్ ఒక క్యారెక్టర్ తీసుకోండి. ఓకేనా? ఒక క్యారెక్టర్ తీసుకొని సపోజ్ ఆ క్యారెక్టర్ అప్పర్ కేస్ అయితే అప్పర్ కేస్ అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ అప్పర్ కేస్ కాకపోతే లోయర్ కేస్ అని ప్రింట్ అవ్వాలి. దట్ ఈస్ ద హోంవర్క్ ఫర్ టుమారో. టేక్ వన్ క్యారెక్టర్ యూజింగ్ స్కానర్ యూజ్ చేసి if you give a small a, the output will be small a is lowercase. If you give capital S, the output will be capital S is the uppercase. Okay na? గుర్తుపెట్టుకోండి, స్కానర్ యూజ్ చేసి చేయండి. స్కానర్ కి నేను ఆల్రెడీ క్యారెక్టర్ కి మెథడ్ ఏం యూజ్ చేస్తామో చెప్పా. నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ డాట్ క్యార్ అట్ ఆఫ్ 0. Okay na? That's all for today's class. If you have any doubts, please note it down. Tomorrow we will discuss. Okay na? Right. Tomorrow చూద్దాం. else if nested if tomorrow చూద్దాం. Right?